ఏ రైతుకు గుండె ఆపరేషన్ చేయాలన్నా, ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా, ఆరోగ్యశ్రీ విధానం తీసుకురావాలన్నా, ఫీజు రియంబర్స్‌మెంట్ ఫర్ వేల మంది విద్యార్థులు చదివినారన్నా ఆ కుటుంబం. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా ఈ అసభ్యకరంగా నువ్వు మాట్లాడతావా? ఒక్కొక్కనికి సుక్కలు కనపడతాయని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దేనికంటే? చేతగాని నా కొడుకు చేతగానోళ్ళు చేసేది ఇదేనా? ఈ రోజు నేను చెప్తున్నా, ఇది ఇంత ఇంత నీచానికి దిగజారాలన్నా జనసేన పార్టీ నాయకులని చెప్తా ఉన్నా. మీ పార్టీ నాయకులే 2 ఏళ్లలో ఏం చేసింది ఏం లేదు, ఊరికి డప్పాలు కొట్టుకుంటున్నాం క్రికెట్లో అని చెప్పుకుంటూ వస్తున్నారు. మీ పార్టీ వాళ్ళే పరిపాలన మీద వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ పెట్టడం మీ సనాతన ధర్మం అని ఊగే పవన్ కళ్యాణ్కు నేను ఒకటే చెప్తా ఉన్నా. ఏంది నీ సనాతన ధర్మం? తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి పైన తాగుడుపోతాడు ఎక్కడం సనాతన ధర్మమా? వేలాది మంది ఆ భక్తులను చంపేయడం సనాతన ధర్మమా? ఇష్టానుసారంగా లడ్డూలో కల్తీ జరిగిందని, కల్తీ జరగకపోయినా విష ప్రచారం చేయడం సనాతన ధర్మమా? ఏంది సనాతన ధర్మం? ఏం సనాతన ధర్మం చేస్తున్నావు? సనాతన ధర్మం ని కాపాడింది, సనాతన ధర్మాన్ని నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా కడప జిల్లాలో 2 గుళ్ళు ఓపెన్ చేసినారు. లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి, నందీశ్వర ఆలయం దగ్గర నుంచి ప్రతి గుడి అన్ని కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మానికి వ్యతిరేకం ఇది ఎందుకు కట్టిస్తారు? అన్నది మానవత్వం. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయాక నాగరాజు గారు వచ్చి సారీ చెప్పారు అనమాట. దండం పెట్టి మరి క్షమించండి అని చెప్పేసి మాట్లాడారు. మరి కిరణ్ రాయలు ఇద్దరు సారీ చెప్పలేదు. సారీ కాదన్నా, సారీ కాదు. ఇటువంటి వాడు నువ్వు ఒకసారి మాట్లాడుకున్నావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అదే తిరుపతి జిల్లాలో ఈడ్చి కొట్టాల. వాడు మాట్లాడింది సామాన్యమైన కుటుంబాన్ని కాదు, వైఎస్ఆర్ కుటుంబాన్ని. నేను అదే అడుగుతా ఉన్నా, మెగా ఫ్యామిలీని అందరినీ నేను అడుగుతా ఉన్నా, మీకు ఏం అన్యాయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసింది తప్ప, మిమ్మల్ని మీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే కోలుకోవాలని చేయడం జగన్మోహన్ రెడ్డి తప్ప, మీ కుటుంబం ఒకటి, ఆ కుటుంబం ఒకటే. అటువంటి కుటుంబాలను ఈ రోజు తిట్టిస్తా ఉంటే మీరు నిజంగా కూడా ధర్మం వైపు మీరు నడుస్తున్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విష ప్రచారం దింపి ఆయన మీద ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మెగా ఫ్యామిలీని అందరినీ నేను అడుగుతా ఉన్నాను. వానిపైన చర్య తీసుకోవాలన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది ఎంతో తప్పుగా మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్పందిస్తే తనకు ఒక గౌరవం ఉంటుంది డిప్యూటీ సీఎం గా. లేదు స్పందించలేదనుకో, వీళ్ళది బూతుల పార్టీ, వీళ్ళది రౌడీల పార్టీ, వీళ్ళది దాన్ని ఏం మాట్లాడలేము. జెండా కూలీలు అంటున్నారు కదా, జెండా కూలీలే అంటాం మేము రోజు కూడా.